ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. తులారాశి, తులా లగ్నం తీసుకుంటున్నాము. చిత్తా నక్షత్రం 2 పాదాలు, స్వాతి 4, విశాఖ 3 పాదాలు కలిపి తులారాశి, తులాలగ్నం కిందికి వర్తిస్తుంది. తులారాశి, తులాలగ్నం వారికి మీ రాశిధిపతి అయినటువంటి శుక్రుడు, అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. చాలా వరకు మీకు సక్సెస్ రేట్ పెరగటానికి మీకు దైవ అనుగ్రహం బాగా గోచరిస్తుంది. దశమ కేంద్రంలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మీకు తృతీయాధిపతి, 6వ ఇంటి అధిపతి దశమ కేంద్రంలో ఉన్నారు. ఇక్కడ కూడా ఉద్యోగంలో మీకు కొంచెం ఇబ్బందిని గోచరిస్తుంది. ఇద్దరు దైవ గురువులు కాబట్టి శుక్రుడు కొంచెం యాక్టివ్గా పనిచేసి మంచికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలాగే మీకు 6వ ఇంట్లో శని భగవంతుడున్నాడు కాబట్టి శత్రు, రుణ, రోగ విముక్తి నుంచి బయటపడతారు. ఉద్యోగ స్థానంలో మీకు బాగా కలిసి వస్తుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహం కాని వారికి చక్కని జీవిత భాగస్వామి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే చూసే విషయాలలో మాత్రం అధికంగా కోరికలు పెట్టుకొని చూస్తే కొంచెం వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. కారణం ఏంటంటే 5లో రాహు ఉన్నాడు. సంతానం ప్లస్ వైవాహిక జీవిత స్థానమైనటువంటి స్థానంలో రాహు ఉండడం ద్వారా కొంచెం మనస్సు మెచ్యూరిటీ అనే లెవెల్ దాటి అధికమైనటువంటి వాటికి వెంపర్లాడినప్పుడు ఈ దోషం నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి దుర్గా ఆరాధన, దుర్గా స్తుతి చేసినట్లయితే అంతలో ఎంతో మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే రాహువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినటం ఇవి చేసినట్లయితే, అలాగే నవగ్రహాలలో పూజ చేసుకోవటం ఇవి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తులారాశి, తులాలగ్నం వారికి అబ్డామినల్ ప్రాబ్లం మధ్య మధ్యలో ఇబ్బంది పెడతాయి. అండర్ ఆర్గన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేస్తాయి. అలాగే ముఖ సంబంధమైనటువంటి విషయాలు, కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇవి కూడాను సెన్సింగ్ ఆర్గాన్స్ కొంచెం వాటి పటుత్వం ఏదో ఒకటి కోల్పోయే అవకాశం ఉంది ముఖంలో. దీని మూలంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి కేతు వచ్చేసి మీకు దశమ కేంద్రం లాభంలో ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా మీరు కష్టపడి అటో ఇటో చేసి చూసుకుంటూ మంచిగా ముందుకు వెళ్ళే అవకాశానికి కేతు తోడ్పడతాడు. కాకపోతే కొంచెం స్లోగా అవుతుంది. కారణం ఏదైనప్పటికీ కూడాను కొంచెం కుజుడు చూస్తున్నాడు. మీకు తులారాశి వారికి 2వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి అయిన కుజుడు మీకు దశమం లాభంలో ఉన్నటువంటి కేతువుని చూస్తున్నాడు. కాబట్టి చతుర్థ వీక్షణ ద్వారా సైన్యాధిపతి అయినటువంటి కుజుడు గ్రహాలలో ఈయన సైన్యాధిపత్యం వహిస్తాడు. నవగ్రహాలలో ఈయన ఉండడం మూలంగా పరిగెత్తించినట్టుగా ఉంటుంది, పరుగులాటగా ఉంటుంది జీవితం. ఈ యొక్క తులారాశి, తులాలగ్నం వారికి ఈ పక్షం రోజులు అయినా పర్వాలేదు, మీ విజయం మీ వంతే ఉంటుంది. అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. కొంచెం రుణ ఒత్తిడి, శత్రువృద్ధి ఇవి మధ్య మధ్యలో ఇబ్బంది కల్పించినప్పటికీ కూడాను కొంచెం మనం ఏది చేసినా కూడాను గ్రామ దేవతలను ప్రదక్షిణలు చేసుకోవడం, పైపెచ్చి ఎక్కువగా హనుమాన్ చాలీసా చేసుకున్నట్లయితే రాహు దోషం నివృత్తి అవుతుంది. రాహు గ్రహానికి దోషం ఉన్న వాళ్ళు శుక్రవారం రోజు 10:30 నుండి 12 గంటల వరకు రాహు కాలం ఉంటుంది. ఈ టైంలో 4 నిమ్మకాయలను 8 దెబ్బలు చేసి రసమంతా పిండేసి తిప్పేసి పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వొత్తి వేసేసి స్ట్రైట్ వత్తి వేసేసి ఫ్లవర్స్తో అలంకరించి మధ్యలో శ్రీయంత్రం పెట్టేసి నవగ్రహ యంత్రము, అలాగే వినాయకుని, మనకు సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారిని పసుపు ముద్దలు చేసి పెట్టి హారతి కింద అమ్మవారికి దేవుళ్ళకి ఇచ్చేసి ఇల్లంతా తిప్పినట్లయితే పచ్చకర్పూరం హారతితో
ఎంతో నెగటివ్ పట్టుకుపోయే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మీరు అనుకున్న విషయాలను చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం తులారాశి తులాలగ్నం వారికి గోచరిస్తుంది. మీకు పంచమ రాహువును శాంతింప చేయాలంటే ఇన్ని రకాలుగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ గోచారం అనేది మీ పైన 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు ఇంకా ముందు మంచి రోజులు ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది.